హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ అంటే చాలామంది భయపడతారు, చాలామంది సింపుల్గా చేసేస్తారు. నేను ఈరోజు చూపించేవే కనుక మీరు ఫాలో అయితే చాలా ఈజీగా మీరు కూడా చేసేస్తారు. ముందుగా ఫిషెస్ అన్నిటిని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం చేపలకి బాగా పట్టించుకొని కనీసం 1 అవర్ మ్యారినేట్ అయ్యేలాగా చూసుకోండి. ఇలా వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బాండీ తీసుకుని దానిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి. చేపల కూరకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఉల్లిపాయ అనేది కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుందండి, బాగా వేగాల్సిన అవసరం లేదు. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్నటువంటి చేపలని చింతపండు పులుసులో వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు తీసుకునే చింతపండుని బట్టే వాటర్ అనేది తీసుకోండి. వాటర్ ఎక్కువైపోతే ముళ్ళు బయటకు వచ్చేస్తాయి, అదే వాటర్ తక్కువైపోతే నీసు వాసన అనేది వస్తుంది. చూసారు కదా, సరిపడా వాటర్ పోసుకుంటే ఫిష్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇలా 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి దాంట్లో కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అనేది ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది. ఎప్పుడైనా చేపల కూర వండేటప్పుడు గరిటె పెట్టకూడదండి. ఈ విధంగా క్లాత్ సహాయంతో కర్రీ మొత్తాన్ని తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, మీరు తీసుకునే చేపను బట్టి కాదు, మీరు తీసుకునే పులుసుని బట్టే చేపల కూర అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చేపలకి మంచిగా పడుతుంది. ఇంకేముంది, మన వేడి వేడి చేపల పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.